అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీ దగ్గర డబ్బులు లేవు, మీరు చాలా పేదవారు అని మిమ్మల్ని వదిలిపోయిన ఆస్తిని ఈరోజు మీ యొక్క అభివృద్ధి, ఉన్నత పదవులు, మీ దాన గుణం చూసి మళ్ళీ మీ కాళ్ళ వద్దకు వస్తుంది. మీ సాయం కోయడం జరుగుతుంది. మళ్ళీ వారిని దగ్గరికి తీసుకుంటారా లేదా కామెంట్ లో తెలియజేయండి. ఈరోజు మీరు చేసే ప్రతి పనిలో కూడా మెచ్చుకోవాలని అందుకుంటారు. గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి. పేదలకు సాయం చేసే మీ గుణం మెప్పును పొందబోతుంది. ఈరోజు రాశి వారు మాత్రము ఈరోజు ఒక దోష నివారణ పరిహారం కూడా చేయాల్సి ఉంటుంది. మరి దాని కొరకు ఈరోజు 75 గ్రాముల యాలకులు, 75 గ్రాముల లవంగాలు తీసుకోవాలి. మరి ఒక చిన్ని మట్టి పాత్రను కూడా తీసుకోవాలి. మట్టి కుండను తీసుకుని అందులో వేసి చక్కగా మరి పచ్చకర్పూరం 50 గ్రాములు తీసుకొని ఆ పచ్చకర్పూరంతో మరి యొక్క లవంగాలు మరియు యాలకులను చక్కగా లక్ష్మీనారాయణ మంత్రం జపిస్తూ చక్కగా మీరు గనక కాల్చినట్లయితే గనక మీరు ఈ పరిహారం మాత్రం సాయంత్రం పూటనే చేయాల్సి ఉంటుంది. 5 గంటల నుండి 7 గంటల సమయం మధ్యంలో ఏ సమయంలోనైనా చేయవచ్చు. మరి తర్వాత లక్ష్మీ గణపతి మంత్రం శుతిస్తూ కాల్చాలి. పూర్తిగా కాల్చే వరకు కూడా శుతిస్తూనే ఉండాలి. ఆ తర్వాత యొక్క పొడిని చక్కగా నల్లటి పౌడర్ని తీసుకొని చిటికెడు తీసుకొని ఇంటి గుమ్మ ముందు కుడివైపు నుండి ఎడమవైపుకు పోయాలి. చిటికెడు వేస్తూ ఉండాలి. ఈ విధంగా కనుక చేసినట్లయితే మీ ఇంట్లో ఎటువంటి నెగటివ్ ఎనర్జీ దరిచేరదో. అప్పులు అడిగేవారు కూడా ఇంటికి రారు. అప్పులు ఉన్నా కూడా వెంటనే తీరిపోతాయి. ఎటువంటి శత్రు భయం అనేది మీకు ఉండదు. అన్ని శుభాలైతే మీకు కలుగుతాయి. అన్ని విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. దోష నివారణ కూడా జరుగుతుంది. అన్ని సమస్యల నుండి పరిష్కారం కూడా మీకు లభిస్తుంది. ఇక మీరు శుభవార్తలు అందుకోవడం అనేది సాధ్యమవుతుంది. అనవసరమైన వాదనలు, చర్చలకు దూరంగా ఉండండి. మీకు ఖచ్చితంగా శుభవార్తలు అందుకోవడం అనేది ఈరోజు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే దోషాలు ఏమన్నా ఉంటే గనక ఆటంకాలు వస్తాయి కాబట్టి ఈ దోష నివారణ పరిహారం చేస్తే విద్యార్థులు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఉన్నత విద్యను అభ్యసించాలి అనుకునే వారికి ఉన్నత విద్యను అభ్యసించడానికి మార్గం సులభతరం అవుతుంది. మంచి ఉద్యోగాల్లో చేరాలనుకునే వారి కళ తొందరగా నెరవేరుతుంది. రెజ్యూమ్లను పంపించడానికి ఇది మంచి రోజుగా ఉంటుంది. అన్ని శుభవార్తలు అందుకోవడం అనేది సాధ్యతరం అవుతుంది. ఇక ఈ రోజు రాశి వారికి అయితే అన్ని శుభాలే కలిగే అవకాశాలు ఉన్నాయి. ఎవరైనా శత్రులు ఉన్నా కూడా ఆ శత్రులు కూడా మిత్రులుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి తప్పకుండా మీరు ఈ దోష నివారణ పరిహారం చేస్తే మాత్రం మీకు చాలా లాభదాయకమైనటువంటి పరిస్థితి అయితే కలిగే అవకాశాలు ఉన్నాయి. రాజకీయాల సంబంధం కలిగి ఉంటే ఈ రోజు కొన్ని ముఖ్యమైన బాధ్యతలు అనేవి మీకు కలిగి ఉంటారు. ప్రేమ సంబంధాలు బలపడతాయి. ప్రేమ భాగస్వామి నుండి ఆశ్చర్యకరమైన బహుమతిని కూడా పొందొచ్చు. మరి ఈ రోజు ప్రేమ సంబంధాన్ని వివాహంగా మార్చుకోవాలనుకునే వారి కళ కూడా నెరవేరబోతుంది. ఆర్థిక లాభాలలో ఆకస్మికమైనటువంటి ప్రయోజనాలు కలగబోతున్నాయి. ప్రేమ సంబంధాన్ని బలోపేతం చేసుకోవడానికి మీ ప్రేమ భాగస్వామి భావాలను విస్మరించి పొరపాటు చేయకండి. ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఈ రోజైతే ఈ రాశి వారికి చూసినట్లయితే లక్కీ నెంబర్ 3, లక్కీ కలర్ అయితే మరి గ్రీన్ కలర్. పరిహారంలో మరి ఈ రోజు రాశివారు మాత్రం వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ ఉన్నటువంటి పేదలకు అన్నదానము చేయట, మరియు బట్టలను దానం చేయట, మరియు పేద వృద్ధులకు కూడా దుప్పట్లను పంచిపెట్టడం లాంటివి చేయటం వలన అనేక దోషాలు అనేవి తొలగించబడి అన్ని శుభాలు కలుగుతా. అనవసర తగాదాలు, చర్చలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. మీ యొక్క చర్చల్లో ఇతరులను పాలు పంచుకొని ఇవ్వకుండా చూసుకోండి. శుభప్రదంగా అయితే మరి ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.